అందరికీ నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ. ఏదైతే గత 2 రోజుల నుంచి చూస్తున్నామో, బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ మీద పోక్సో కేసు పెట్టడం అనేది జరిగింది. అసలు సిగ్గు, జ్ఞానం, అభిమానం అనేది ఏమన్నా ఉంటే అసలు వాళ్ళు ఈరోజు పోక్సో కేసు పెట్టిన తర్వాత ఒక కేంద్ర మంత్రి అయ్యుండి, అది బీజేపీలో అయ్యుండి, ఇంత దారుణంగా ఆ అమ్మాయి వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేస్తుంటే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు విచారణ వేసిందిట. సిట్టు విచారణ దాని మీద. అంటే సిట్టు విచారణ వేయడం అంటే ఏంటంటే అది ఖచ్చితంగా కేసును నీరుగార్చే విధంగా చేసే కార్యక్రమం అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ఈ పరంగా నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటే. బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటే. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళని వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళని వీళ్ళు కాపాడుకోవడం అనే పరిస్థితి అనేది ఈరోజు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బీజేపీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మంచివాళ్ళు. మిగతా పార్టీల్లో ఉండే వాళ్ళందరూ దుర్మార్గుల కింద, వాళ్ళు దొంగల కింద చిత్రీకరించి, వాళ్ళు దొంగలైతే బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారు అనమాట. అంటే ఇదే స్ట్రాటజీ అనమాట. అంటే ఇప్పటిదాకా కూడా ఒక మైనర్ బాలికని వేధించడం, పోక్సో కేసు అంటే మైనర్ బాలికని వేధించడం 7 years నుంచి 10 years వరకు దాని మీద శిక్ష అనమాట. తెలంగాణ వాదులు కానీ అసలు ఎవరికి కూడా నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ వాదులు, రాజకీయ పార్టీలు చాలా నెమ్మదిగా అసలు వాళ్ళు భగీరథని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. అసలు కవిత గారు ఏమైపోయారో కూడా ఎవరికి తెలియదు. అండ్ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏదో వాళ్ళు పైన మాట్లాడుతున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటారు అని చెప్పి అరిచే కొంతమంది ఎవరైతే ఉన్నారో అపర మేధావి సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా మాట్లాడట్లా, వాళ్ళెవరూ కూడా ఏమనట్లా. అసలు ఏమిటిది? ఇది ఒక మైనర్ బాలికని ఈ రకంగా అత్యాచారం చేస్తే కనీసం స్పందించే పరిస్థితి అనేది ఈరోజు ఇప్పటిదాకా కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది స్పందించకపోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ వెంటనే అతని మీద యాక్షన్ తీసుకునే విధంగా యాక్షన్ తీసుకోవాలి, అలా అరెస్ట్ చేయాలి, నిజాలు బయట పెట్టాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.